శిరస్సు పాయింట్అవుట్ చేయండి. పెన్ ఇవ్వండి ఒకసారి నాకు కూడా. ఉందిలేండి, ఓకేనా. 39లో అంటుంది లేఖనము, తామే ఆ బంగారపు శిరస్సు. అయ్యా, అంటే బంగారపు శిరస్సు అనగా నెబుకద్నెజరు. నెబుకద్నెజరు రాజు అంటే నెబుకద్నెజరు యొక్క రాజ్యము అనేది అర్థమవుతుంది. అంటే నెబుకద్నెజరు యొక్క రాజ్యం అంటే బబులోను రాజ్యము అని అర్థమవుతుంది. సార్ విన్నారా? దాని భావం అండి ఇక్కడ 36 నుంచి, తాము కనిన కల ఇదే, దాని భావము రాజు సమకుమున మేము తెలియజెప్పెదము అని చెబుతూ ఇక్కడ తామే ఆ బంగారపు శిరస్సు. అయ్యా పాల్ గారు విన్నారా? అంటే బంగారపు శిరస్సు ఎవరండి? అంటే తనకు కనిపించిన బంగారు ప్రతిమలో బంగారపు శిరస్సేం బంగారం, ఆ బంగారపులో ఉన్న ఆ ప్రతిమలో ఉన్నటువంటి శిరస్సు బంగారమైనది. ఆ బంగారపు శిరస్సు ఎవరంటే రాజా మీరే. అంటే ఎవరు? నెబుకద్నెజర్. అంటే నీవే అనుకుంటే ఆయన రాజు కదా. రాజు అంటే ఆయనది ఏ రాజ్యము? బబులోను సామ్రాజ్యం అన్నమాట. అంటే మనకు దేవుడు చూపిస్తానన్నటువంటి 7 రాజులలో మొదటి రాజు కోసం ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. లెక్కకి 7 రాజులు కదా, 7 తలలు 7 రాజులను సూచించునన్నాడు. అవునా? 7 రాజుల్లో బబులోను సామ్రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి రాజు నెబుకద్నెజర్. ఓకేనా? అందుకని తామే ఆ బంగారపు శిరస్సు. కాబట్టి ఆ ముందు మాట కూడా చెప్తుంది చూడండి, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషుల్నేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ఎవరి చేతికి? నెబుకద్నెజర్ చేతికి. ఎవరు అప్పగించారు? దేవుడు అప్పగించారు. కాబట్టి ఆ ప్రతిమలో శిరస్సు ఉంది, అది బంగారం. ఆ బంగారపు శిరస్సు అంటే తమరి రాజ్యము తమరే అని మొదటి రాజు కోసం దేవుడే ఇక్కడ వివరిస్తున్నాడు. ఓకే సార్, మనకి 7 రాజులు కదా లిస్ట్ రావాలి సార్, అర్థమైందండి? మనకి 7 రాజులు. 7 రాజులు ఎక్కడి నుండి లిస్ట్ రావాలంటే మృగానికి 7 తలలు ఉన్నాయి. ఆ 7 తలలు అంటే 7 రాజులు అని 17 అధ్యాయాలు చెప్పాడు. 7 రాజుల్లో మనకి 7 రాజులు ఎవరెవరు చెప్పాలి కదా అనుకోండి, ఇదిగో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు, ప్రతిమగా చూపిస్తున్నాడు. ఇప్పుడు రెండోది ఏంటట? రెండోది వెండెట. చదవండి. తాము చనిపోయిన తర్వాత, అంటే నెబుకద్నెజర్ రాజుగారు చనిపోతారు, ఆయన రాజ్యం ఏమవుద్దట చూడు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే, అంటే బబులోను సామ్రాజ్యము కంటే తక్కువైన ఒకటి లేచును. అటు తరువాత లోకమంతటి ఏలునట్టు 3వ రాజ్యం ఒకటిని. చూసారా, మనకు 3 రాజ్యాలు వచ్చేసాయి. రాజ్యాలంటే రాజుల కోసం చెప్పేస్తున్నాడు. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. చూసారా, మనకు గమనించి 7 రాజ్యాలు, ఒక రాజ్యం పేరు, ఒక రాజు పేరు వచ్చేసింది. ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాడు ఆయన. అర్థమైందండి? ఆ రాజ్యము బబులోను రాజ్యము మొదటిది. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. ఇంతకీ మనకి 7 రాజుల్లో ఫస్ట్ రాజే కనిపించాడు. ఎవరు? బబులోను రాజు. నేను లేఖనం చెప్పింది. ఇంతకీ 2 రాజ్యం ఏంటి? క్లూ ఇచ్చాడు అక్కడ దానియేలు గారే. తమరి రాజ్యము తర్వాత నీకంటే కొద్ది చిన్న రాజ్యం వస్తుంది, వాడే ఆ 2వ రాజ్యం అంటున్నాడు. ఇంతకీ 2 రాజ్యం ఏంటి? బబులోను రాజు తర్వాత వచ్చిన రాజ్యమే 2వ రాజ్యము. అది మనం కాస్త చూద్దాం ఒకసారి. దానియేలు 5వ అధ్యాయము. ఇప్పుడు చూడండి 28వ వచనాన్ని. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రములు తొడిగించి అతని మెడను బంగారపు హారములు వేసి ప్రభుత్వం చేయుటకు నతడు 3వ అధికారి అని చాటించింది. ఆ రాత్రి యందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరములు
చాలు. చూసారా? అంటే మాదియా పారాషిక అనేటటువంటి ఈ ఇరు దేశాలు కలిసి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అన్నమాట. అంటే బబులోను రాజు నెబుకద్నెజర్ చనిపోగానే మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు ఈ రాజులు కలిసి ఏం చేశారట? ఉమ్మడి రాజ్యంగా ఆ రాజ్యాన్ని పంచుకున్నారు. అంటే మనకు కనిపిస్తుంది, చూడండి, చూపిస్తాను ఇంకా. ఓకే, 5వ అధ్యాయంలో చూడండి బాబు. ఒకటి వచ్చిన చదవండి. రాజు బెల్షెజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచు. బెల్షెజరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తమ ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగినట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయించాడు. చూడండి, ఈ బెల్షెజర్ ఎవరు చెప్పండి సార్? బెల్షెజర్ ఎవరి కొడుకు? ఇప్పుడు మనకు పాయింట్ అర్థమైంది. ఓకేనా? నెబుకద్నెజర్ రాజు గారు చనిపోగానే తన సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరు? తన కొడుకు బెల్షెజర్. ఓకేనా? అంటే ఇప్పటికీ తన కొడుకు రాజ్యము బబులోను రాజ్యమే, ప్రస్తుతానికి నెబుకద్నెజర్ రాజ్యమే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ యొక్క బెల్షెజర్ ఏం చేశారనుకుంటే, ఈ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఇజ్రాయెల్ మీద దండెత్తి తీసుకెళ్ళి వచ్చినప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన వస్తువులను ఉపకరణాలు తీసుకొచ్చి పెట్టేసి ఉన్నప్పుడు ఈ రాజుకు బెల్షెజర్ ఏం చేస్తారనుకుంటే, యెరూషలేంలో ఫారం నుంచి తెచ్చిన సామాన్లు అవి రండి మనం హ్యాపీగా విందు చేసుకుందాం అనుకొని వాళ్ళు ద్రాక్షారసపు మందు పార్టీ కొరకు దేవుని యొక్క పరికరాలు, దేవుని మందసము దగ్గర పరిచర్లో వాడబడుతున్న, దేవాలయంలో వాడబడుతున్న పాత్రలతో ద్రాక్షారసం త్రాగటం వల్ల అప్పుడు దేవుడు ఆ మత్తులోని ఒక పేరు మెనే టెకిల్ ఒపారిషన్ అనే పేరు చూపించినాక దేవుడిని రాజ్యాన్ని త్రాసులో చూస్తే నువ్వు అందులో తేలిపోయావని రాస్తాడు. అప్పుడు ఆ రాజు, గమనించండి, ఇక్కడ నేను చూపిస్తున్నమాట, ఇక్కడ 30వ వచనం, హ్యాపీగా మత్తుగా ఉన్నారు. అప్పుడు ఆ రాత్రి యందే కల్దీయుల రాజగు బెల్షెజరు హతుడాయెను. ఎవరు వచ్చారు ఈ కల్దీయుల రాజు అయిన బెల్షెజర్ మీద? ఎవరు వచ్చారట బబులోను రాజు మీదకి యుద్ధానికి? మాదీయుడగు దర్యావేషు. అర్థమైందండి? ఓకేనా? మాదీయుడగు దర్యావేషు. దానియేలు చెప్పాడు, గుర్తుందా? రాజా, తమరి రాజ్యం పోయిన తర్వాత నీకంటే ఇంకా కొద్ది చిన్న రాజ్యము వస్తుంది, అది 2వ రాజు. ఆ యొక్క వెండి భాగం అనేది 2వ రాజ్యం అని చెప్పాడు. అర్థమైంది సార్? పాయింట్ అర్థమైందా మీకు? రెండవ రాజు ఎవరు? దర్యావేషు. అంటే మాదీయుల పారాసికులు కలిపి 2 కలిపి ఇచ్చేసుకున్నారు. మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు ఇది వీళ్ళు కలిపి 2 రాజులు అన్నమాట. చూడండి ఆ విషయం. 12 వచనం చదవండి. 6:12. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనో ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం అద్దండి. అంటే ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? మాదీయులు పారసీకులు కలిపి రాజ్యాన్ని ఫామ్ చేసుకున్నారు.
అంటే ఇప్పుడు మనకు రెండవ రాజ్యము ఏ రాజ్యం అని చెప్తుందండి? దానియేలు కనిపించినటువంటి ప్రతిమలో చెప్పాలి. ఎస్, మొదటి రాజ్యము బబులోను సామ్రాజ్యం, రెండవ రాజ్యము అది లెక్కలోకి రాదు. వాళ్ళ కొడుకు కూలిపోయిన తర్వాత. ఓ ఇప్పుడు మీరు క్షమించండి, రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత కొడుకు వారసుడు అంటే అది రెండో రాజ్యం ఎలా అవుద్ది? అదే రాజ్యం, అది లెక్కలోకి రావు. వాడు తండ్రి ఆస్తి, అది తన ఆధీనంలో ఉంది, వారసత్వం అది. కాబట్టి ఇది మాదీయుల యొక్కయు పారాసికుల యొక్క అంటే రెండో రాజ్యం. అంటే ప్రతిమలో కనిపించినటువంటి బంగారపు శిరస్సు బబులోను సామ్రాజ్యము, వెండి అనేది మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు రాజ్యానికి సాదృశ్యం. ఓకేనా? అంటే 2 రాజ్యాలు మనకు కనిపించాయి. ఓకేనా? 7 రాజ్యాలు కావాలి లెక్కకి. మనం ఒక అరగంటలో చెప్పే విషయం కాదు తమ్ముడు అని చెప్పాను, గుర్తుందా? ఇంకా మిగిలిపోద్దేమో. చూడండి, 3వ రాజ్యం మనకు లెక్కలోకి రావాలి. ఇప్పుడు రాజ్యం ఇదే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కానీ రాజులు మారారు. కానీ ఇది బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం, ఒక్కోసారి భారత సామ్రాజ్యం అంటాం, భరతుని సామ్రాజ్యం అంటాం. ఓకే, అర్థమైందండి? ఎస్, ఇదే భూలోకంలో దేశాలను ఏలారు కానీ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. దాన్ని అంటే ఈ భూరాజులు భూమిని ఏలారు. ఈ భూరాజులు భూమిని ప్రజల్ని ఏలిన వారే అందులోంచే ఒకటి రాబోతున్నాడు, క్రూరముఖం. వాడెవడు ఎక్కడి నుంచి వస్తాడో క్లియర్ చేయడానికే 13వ అధ్యాయం క్లియర్గా చూపించడానికి ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఉన్నాడండి ఆ క్రూరముగా వాడు ఎక్కడి నుంచి వస్తాడు, అసలు కరెక్ట్గా ఎక్కడి నుంచి రావాలాడు, వాడు వచ్చి ఏం చేస్తాడట? పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడట. వాడు వచ్చి ఏం చేస్తాడట? మరలా ఎవరిని కూడా కొన్నవాడు అమ్మనివాడట. నువ్వు నన్నే పూజించాలంటాడట. దేవాదేవుని దూషిస్తాడట, తిడతాడట. వీడెవడు ఎక్కడి నుంచి వస్తాడు తెలియాలంటే ఇవన్నీ మీకు కావాలి అంటున్నాడు ఆయన. ఇంకా దాటి వేయడానికి మా పాస్టర్ గారు అక్కడి అమెరికా నుంచి వస్తాడటండి. ఆ క్రూరముగా అంటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇదిగో ఈ దేశం నుంచి రావడానికి 100% బైబిల్ చెప్పింది కాబట్టి అని చూపించుకోవడానికి, అందులో పప్పులో కాలేయడానికి వీల్లేదు. ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇంత టైము అయ్యగారు అపోస్తులు మాట్లాడగానే పరిగెత్తుకొని వచ్చారు. ఎందుకు? పోనీ ఎందుకో సంథింగ్ పరిశుద్ధాత్మని నడిపించాడు, మనం తెలుసుకోవాలని ఆశ. ఈ టైం మనం ఖర్చు పెట్టుకోకుండా మనకేం అర్థం అవుద్ది? చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంత టైం టేకింగ్గా అంత రేపు ఆ వాక్యం చెప్పాలంటే 7 మరియలు, రేపు వాక్యం చెప్పాలంటే అబ్రాహాముకి 7 ఆశీర్వాదాలు అని త్వరగా చూపించి చెప్పడానికి ఇది అలా కుదరదు. ఇది అలా కుదరదు. అర్థమవుతుందండి? 7 ఆశీర్వాదాలు, 7 మరియమ్మలు, 2 లాజరులు, 3 వినయ మనస్కులు, ఇలాగా అంత 7 మీద 3 మీద అది కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం వాక్యాన్ని పట్టుకున్నాం అనుకోండి, దాని సారాంశాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి టైం స్పెండ్ చేయాలి. అలా జయరాజ్ గారిలా టైం అయిపోతుంది వెళ్ళిపోతాను ముగించి. అరే నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, నాకు ముగించమంటా పెట్టి నేను ముగించను. ఒక్కడైనా నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కరికి నేను చెప్పినా 10,000 మందికి చెప్పిన నాకు జీతం ఆయన ఇచ్చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మనకు తేటపడినటువంటి విషయం ఏంటంటే రెండవ సామ్రాజ్యం ఏంటి చెప్పండి? లేఖనానుసారంగా వివరించాను. మొదటి సామ్రాజ్యం, మొదటి రాజు బబులోను రాజు. రెండో రాజు లెక్క మాదియా పారసికుల రాజులు 2 ఉన్నా సరే ఒకటే లెక్క వస్తుంది. ఓకే, ఎందుకంటే 2 కలిపి కమెండ్గా చేశారు కాబట్టి పరిపాలన. దర్యావేస్. ఓకే, సరే, దర్యావేస్ అయ్యగారు కరెక్టే. తర్వాత మూడవదిగా ఆ రాజు ఎవరు అనేది మనం 3వ రాజ్యాన్ని తెలుసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథంలో 3వ రాజు
ఎవరో తెలియజేయడానికి ఇక్కడే మరల తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయంలో 15వ వచనం చదువుతారా? 8:15. దానియేలును ఈ దర్శనం చూచితిని, దాన్ని తెలుసుకునదగిన వివేకము పొందవలెనని మనుష్యుల రూపము గల యువకుడు నా ఎదుట నిలిచెను. అవును. అంతటా గోలయి నదీ తీరముల మధ్య నుంచి పలుకుచున్న యొక్క మనుష్యుని స్వరము వినిచింది. అది గబ్రియేలు ఈ దర్శ స్వభావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటు వచ్చాను. అతడు రాగానే నేను భయముంది సాష్టాంగపడి తిని, నరపుత్రుడా ఈ దర్శనమును అంత్యకాలమును గూర్చినదని తెలుసుకుని. చూడండి, అంత్యకాలమును గూర్చి ఇది కూడా. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడి తిని కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టాను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగుబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చున్నది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేళ్ళు ఉన్నది. అది మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు రాజుల యొక్కయు సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు, దాని 2 కన్నుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కనుక 8వ అధ్యాయములో దానియేలుకి కలిగిన మరొక దర్శనాన్ని యొక్క భావాన్ని ఇక్కడ తెలియజేశాడు. దర్శనం ఎక్కడ వచ్చింది? 3వ వచనం 8:3లో చూడండి. చూసారా? 8:3లో నేను చూచుచున్నప్పుడు నేను ఏలామన ప్రదేశ సంబంధమగు షూషాను పట్టణము నగరులో ఉండగా దర్శనం నాకు కలిగిన. నేను ఓలాయి నది ప్రక్కను ఉన్నట్టుగా నాకు దర్శనం కలిగిన. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనది కానీ మరి ఒకటి దానికంటే రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దాని తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచి తిని. ఇట్లు జరుగుగా దాన్ని ఎదిరించుటకైనా అది పట్టకుండా తప్పించుకున్నటకైనా ఏ జంతువును శక్తి లేకపోయాను. అంటే ఇక్కడ ఏంటి? ఒకటేమో పొట్టేలు, మరొకటేమో మేకపోతు. అర్థమైందా? పొట్టేలు మేకపోతు మనకు కనబడుతుంది. దీని దర్శన భావం ఏంటి అని చెబితే మరలా దాని భావాన్ని ఇక్కడ వివరించి చెప్పాడు. ఎవరు చెప్పాడు అంటే మనుష్యుని పోలిన ఒకడు, ఎవరో కాదు, మన యేసయ్య. ఆమెన్, హల్లెలూయా. మనుష్య కుమారుడు కదా యేసుప్రభు చెప్పారు. ఆ విషయాన్ని చెబుతూ 19వ వచనంలో చెప్తున్నాడు. 8:19 మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలముందు కలుగుబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు. గమనించండి, పొట్టేలు అంటేనే ఒక రాజ్యము. మళ్ళీ భావం చెప్తున్నాడు, రాజ్యం. ఆ పొట్టేలుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. పొట్టేలుకి 2 కొమ్ములు. ఆ 2 కొమ్ముల్లో ఒక కొమ్ము మాదీయుల రాజు, పారాసికుల రోజు. మాదీయుల పారాసికుల రాజ్యమును సూచించును అన్నది లేఖనం. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. అంటే మనకు 2వ రాజ్యం కోసం చెప్పేశాం. ఎలా తెలుసుకున్నాం? తమరి రాజ్యం మీరు చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువ రాజ్యం ఒకటి వస్తుందని ఆయన వివరణ ఇచ్చి వదిలేశారు. ఫస్ట్ రాజ్యం ఏంటో చెప్పేశాడు. మొదటి రాజ్యం క్లియర్గా చూపించడానికి బొమ్మను చూపించాడు దేవుడు. బొమ్మను చూపించి అందులో బంగారపు శిరస్సు అంటే నువ్వే అన్నాడు. మరి 2వ రాజ్యం చెప్పండి బాబు అని చెప్పేసరికి మనం దాన్ని బట్టి ఆన్సర్ తెలుసుకున్నాం. దాని భావాన్ని ఇక్కడ దేవుడు తెలియజేసాడంటే
పొట్టేలుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు. ఆ పొట్టేళ్ళు మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు రాజ్యమును సూచించును. అంటే మనకు 2 రాజులు వచ్చాయి. మరలా ఇక్కడ ఈ పొట్టేలు దేంతో పోట్లాడుతుంది? మేకపోతుతో. అక్కడ మీరు దర్శనం చూస్తే ఇంతకీ మేకపోతు దేనికి సూచన, దాని అర్థం ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? 21 బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల రాజు. చూసారా? గ్రీకుల రాజు అట. అయ్యా గ్రీకు దేవుడు చెప్పేస్తున్నాడు. అంటే 3వ రాజు కూడా మనకు వచ్చాడు. అయ్యగారు గ్రీక్ సామ్రాజ్య నిర్మాత ఎవరండి? అలెగ్జాండర్ ది గ్రేట్. అర్థమైంది సార్? మీరు మేధావి చదువులు కాబట్టి మీకు చెప్పనవసరం లేదు. కాబట్టి దేవుడు చూపించే లేఖనానుసారంగా మొదటి రాజు మెన్షన్ చేశాడు దేవుడు, బబులోను సామ్రాజ్య నిర్మాత నెబుకద్నెజర్. అయ్యా 2వ రాజు తెలియజేశారు, నెబుకద్నెజర్ మీ తర్వాత ఇంకో రాజు వస్తాడని చెప్పి మళ్ళీ పొట్టేలు 2 కొమ్ములు గల పొట్టేలు ఎవరంటే మాదియా పారసికుల రాజ్యం అని 2వ రాజ్యాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. అంటే ప్రతిమలో శిరస్సు తర్వాత వెండి దేనికి సాదృశ్యంగా చెప్పాడు? మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు. దాన్ని ఆ వెండి అనుకుంటే పొట్టేలుకున్న 2 కొమ్ములు అని చెప్పొచ్చు. పొట్టేలుకున్న 2 కొమ్ములు మాదీయులు పారసికుల. ఇప్పుడేమో మేకపోతుతో యుద్ధం ఆడింది. పొట్టేళ్ళు మేకపోతుతో యుద్ధం ఆడితే పొట్టేలు మేకపోతు ఎదుట నిలువలేకపోయిందట. అంటే మేకపోతే గెలిచేసిందట. గ్రీకు సామ్రాజ్య నిర్మాత అలెగ్జాండర్ ది గ్రేట్ సర్వ ప్రపంచాన్ని తన గుప్పెట్లో, ఓకేనా, బబులోను సామ్రాజ్యం మొత్తం ఆయనలో కల్పించుకున్నాడు. మన భారతదేశము కూడా కొంతవరకు కల్పించుకున్నాడు. కనుక అలెగ్జాండర్ ది అంటే భారతదేశం పూర్తి కాలేదు, కొంతవరకు వచ్చాడు బహుశా. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఏం చేశాడంటే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే అక్కడ చెప్తుంది లేఖనం ఏంటంటే డైరెక్ట్గా ఏంటట, బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు దాని 2 కన్నుల మధ్యనున్న ఒక పెద్ద కొమ్ము వారి మొదటి రాజును అంటే గ్రీకు రాజును సూచించుచున్నది. దేనికి? ఈ యొక్క బొచ్చుగల మేకపోతు కట 2 కన్నుల మధ్య పెద్ద కొమ్ము ఉందట. చూడండి, పెద్ద కొమ్మిలాగా పెద్ద కొమ్ము ఆ మొదటి రాజును సూచించున్నది. అది పెరిగిన పిమ్మడ దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు ఆ మొదటి రాజుకున్నంత బలము గలవారుగా ఉండరు. అదండి. అంటే మనకు 3వ రాజ్యం ఏంటంటే గ్రీక్ సామ్రాజ్యం. ఎంతమంది రాజులు కావాలి? ఎన్ని రాజులు కావాలి? 7 తలలు, 7 రాజ్యాలు. 7 రాజులకి మొదటి రాజు బబులోను రాజు. లేఖనానుసారంగా ఇది ఊహను బట్టి ఇచ్చని బట్టి కాదు, నేను మీకు నిరూపించాను. 2వ రాజు మాదియా పారాసికుల రాజులు, 2వ రాజ్యం. 3వ రాజ్యం ఏంటి? గ్రీకు సామ్రాజ్యం. అంటే మనకు లెక్కకు 3 వచ్చేసాయి, ఇంకెన్ని? మళ్ళీ 4 రావాలి. మరి 4వ రాజ్యం ఏంటి? దానియేలు కనిపించిన 4 జంతువుల్లో 4వ రాజ్యం కోసం వివరించాడు. గుర్తుందా? అది 4వ రాజ్యం కోసం వివరించిన రాజ్యం చూద్దామా? ఇంకో మాట నేను చెప్పాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ కోసం నాకు చరిత్ర తెలుసు, కొంతవరకు చదివాను. నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్లో హిస్టరీ తీసుకున్నాను. నాకు హిస్టరీ అంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు, చదవడం కూడా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని అందులో 4 సైన్యాధిపతులు చెప్పలు కడుతుంది. దేవుని స్తోత్రం. అది క్యాచింగ్ పవర్. సత్యం చెప్పానా అసత్యం చెప్పాను సార్ మీకు? సరే, సెల్యూకస్ వీళ్ళందరూ కరెక్టే. మీరు టోలమీ, సెల్యూకస్ అనేవారే మరలా రాజ్యాన్ని కాస్త అధికంగా పంచుకున్నారు. 4 పంచుకున్నారు సేనాపతులు. అందులో బాగా ఫేమస్ ఉందేనో 2, సెల్యూకస్, టోలమీ అనేవారు రాజ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకున్నారు.
సార్ చెప్పింది కదా, ఆయన పెద్ద కొమ్ము ఇరవగానే దానికి బదులుగా 4 కొమ్ములు లేచాయి కదా. అంటే 4 రాజులు సేనాపతులు ఆ రాజ్యాన్ని పంచుకున్నారు. అంటే దేవుడు చూసారా, ఇది ఇంకా జరగలేదు సార్, జరగకముందే రాయించాడు దేవుడు. ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేటు ఈ ఇజ్రాయేల్ మీదకి దండె తెలినప్పుడు ఇజ్రాయేళ్ళు ఈ విషయాన్ని తెలియజేశారట ఆయనకి. సార్, మీరు మా దేశం మీదకి యుద్ధానికి వస్తారని ముందుగానే రాయబడింది అనుకుని దేవుడు తెలియజేశాడు, చూపించాడు, వదిలేశాడట ఆయన వాళ్ళకి. దేవుని స్తోత్రాలు, ఎంత అద్భుతంగా వదిలే. కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని రాజ్యాలండి? నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యం, మాదియా పారసీకుల రాజ్యం, 3 గ్రీక్ సామ్రాజ్యం. 4వ సామ్రాజ్యం కోసం ఇందాక మనం చదివాను చూసావా, 4 జంతువులు. అంటే ముందు 3 జంతువులు దేనికి సాదృశ్యమై ఉండాలి చెప్పండి? దేనికి? బబులోను, మాదియా పారసిక, గ్రీకు. అర్థమైందండి? గ్రీకు అర్థమవుతుందా? అంటే ఒక రాజ్యం కోసం చెప్పగానే ఒక బొమ్మను పెట్టాడు, ఇంకో రాజ్యం చెప్పగానే 2 జంతువులు పెట్టాడు, ఇంకో రాజ్యం చెప్పగానే 4 జంతువులు చెప్తున్నాడు. ఇలాగ కన్ఫ్యూజ్ కదా? కానీ అది మనకు అర్థమైపోదు. ఎందుకు? దైవ ప్రత్యక్షత కనుక. అందుకే ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనము 4వ రాజ్యం కోసం చెప్పాడు, దానిని వివరించాడు. అది 3 రాజ్యాల కోసం, 3 జంతువుల కోసం చెప్పలేదు. అప్పుడు 3 జంతువుల కోసం ప్రస్తావన ఎందుకు చెప్పలేదంటే ఒక్కొక్క రాజ్యము కోసం ఒక ఉపమానం దాని భావాన్ని చెప్పాడు. అర్థమవుతుంది? మొదటి రాజ్యం కోసం తెలియజేయడానికి ప్రతిమను పెట్టాడు, 2వ రాజ్యం తెలియజేయడానికేమో పొట్టేలు, మేకపోతు. అర్థమైంది? ఆ 2 తెలిసిపోయింది. ఇప్పుడేమో మనకు 3 దొరికాయి. 4వ రాజ్యం కోసం జంతువుల్లో చెబుతూ 4 జంతువులు వచ్చుడు చూచి ఆ 3 జంతువుల వివరణ ఇవ్వలే. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. అంటే మొదటి జంతువు దేనికి సాదృశ్యమై ఉండాలి? బబులోను సామ్రాజ్యం. 2వ జంతువు చెప్పండి? 3వ జంతువు గ్రీకు. జంతువుల భాషలో ఒక విషయాన్ని జంతువుల విషయంలో చూపించాడండి. ఈ 4 జంతువుల్లో ఒక జంతువు, వినండి ఇప్పుడు బాగా అర్థమవుతుంది, 4 జంతువుల్లో ఒక జంతువు బబులోను సామ్రాజ్యము అని చూపిస్తున్నాడు. రెండో జంతువు మాదియా పారసీకులు అని చూపిస్తున్నాడు. 3వ జంతువు గ్రీక్ సామ్రాజ్యం అని చూపిస్తున్నాడు. ప్రతిమలోకి వచ్చేసరికి చూడండి, ప్రతిమలో బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యం, వెండి చెప్పండి, ఇత్తడి దేనికి? గ్రీకు సామ్రాజ్యం అని చూపిస్తున్నాడు. ప్రతిమలో చూస్తే గ్రీకు సామ్రాజ్యము ఇత్తడి, ప్రతిమలో చూస్తే వెండి మాదియా పారసీక, ప్రతిమలో చూస్తే బబులోను సామ్రాజ్యం బంగారపు శిరస్సు. అదే జంతువుల్లో చూస్తే జంతువుల్లో చూస్తే మొదటి జంతువు ఏంటి? ఇందులో 4 జంతువులు చూపించిన దాంట్లో వెరీ గుడ్. రెండోది, మూడోది ఉంది కదా, ఆ 3. 4వ జంతువు విచిత్రంగా ఉంది అది. ఓకేనా? మనకి మెట్టుకు తెలిసిన రాజ్యాలు 7 రాజులు అన్నారు కదా, ఎక్కడ 13వ అధ్యాయం ఇవన్నీ తీసుకొచ్చింది. అందుకని బబులోను సామ్రాజ్యం మరియు మాదియా పారసీక గ్రీకు సామ్రాజ్యం. 4వ రాజ్యం చూద్దాం. ఏడో అధ్యాయంలో 4 జంతువులు కనిపించింది. అవునా? 4టికి 3 వివరించలేదు. ఎందుకంటే ఆ 3 భావాలు నీకు ప్రతిమలోను ఆ పొట్టేళ్ళు మేకపోతులు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు 4వ రాజ్యం ఏంటో తెలియజేయడానికి, 4వ రాజ్యం అంటే ప్రతిమలో దేన్ని చూడాలి మనం ఇప్పుడు? ఇనుము, మట్టి. ఎస్, అది అలా టార్గెట్ అవ్వాలి, టాలీ అవ్వాలన్నట్ట, కంపేర్ చేయాలి.
అర్థమైంది? వాళ్ళ చూడగానే దాన్ని వివరించవచ్చు. ఈ జంతువులు చూడగానే దీన్ని వివరించేయాలి. అంటే అలా ఎందుకు చెప్తున్నాడంటే, ఒక ప్రతిమ చూడగానే అన్ని రాజ్యాల కోసం చెప్పలేదు, బబులోను రాజ్యం కోసం చెప్పాడు. 4 జంతువులు చూపించగానే అన్ని రాజ్యాల కోసం చెప్పలేదు, 4వ రాజ్యం కోసం చెప్తున్నాడు. 2 పొట్టేలు చూపించగానే అన్ని రాజ్యాల కోసం చెప్పలేదు, మాదియా గ్రీక్ సామ్రాజ్యం కోసం చెప్పాడు. అది దేవుని పద్ధతి. ఆ మర్మాన్ని ఇప్పాలంటే బాబు ప్రభు దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు 4వ జంతువుని చూద్దాం. 4వ జంతువు 4 జంతువులలో 4వది 3 ఏంటో మనకు డిక్లేర్ అయింది. డౌట్ ఉందా? డౌట్ లేదు. 3 జంతువులు ఏంటో అర్థమైంది కదా. ఒక 4వ జంతువు ఏంటో అర్థం కావాలంటే మనం కాస్త లోతుకి వెళ్దాం. ఓకేనా? ఓకే. 17వ వచనాన్ని చదవండి ఒకసారి. తమ్ముడు వాటర్ బాటిల్ లేదమ్మా. ఓకే తమ్ముడు చదవండి. 17వ వచనం చదవండి. 7:17. ఇట్లనగా ఈ మహాజంతువులు 4 లోకమందు ప్రభుత్వం చేయబోవు ఆ 4 రాజులను గుర్తించున్నవే. చూడండి, లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించున్నవి. 3 రాజులు మనకు లేఖనాల ద్వారా రుజువయ్యాయి. అవునా? అయితే ఇప్పుడు ఆ 3 రాజుల కోసం దానియేలు గారు చెప్పట్లేదు, 3 జంతువుల కోసం చెప్పట్లేదు, 4వ జంతువు కోసం చెప్తున్నట్టు చూడండి. కావలిస్తే ఇప్పుడు చదవండి. చదవండి. ఈ మహాజంతువులు 4 లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను గుర్తించున్నదే. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము పొందుదురు. అవును. వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యం. చదవండి సార్. ఇనుపదంతములను ఇత్తడి గోలును గల అదండి. చూసారా? ఇప్పుడు ఆ 3 జంతువుల ప్రస్తావన తీసుకోలేదు అంటే దానియేలుకి అర్థమైపోయింది ఆ 3 ఏంటో. అర్థమైందా? ఇనుపదంతములను గల ఇత్తడి గోళ్ళను గల ఆ 4వ జంతువు అంటే మనకు 4వ సామ్రాజ్యం ఏంటో దేవుడు తెలియజేయడానికి 4వ జంతువు యొక్క పరిస్థితులు తెలియజేస్తున్నాడు. అర్థమైందా సామ్యుల్ గారు? ఇక్కడ ఇనుపదంతములను ఇత్తడి గోళ్ళను గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరుతిని. అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునైన సమస్తమును పగలగొట్టుచు మృంగుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అణగొద్రుక్కుచు నేను మరియు దాని తలలపైన 10 కొమ్ములు సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. ఇది ఈ 4వ జంతువు కోసం ఈయన చెబుతున్నాడు. ఈ 4వ జంతువుని గురించి మనము తెలుసుకోవడానికి జంతువులలో ఈ 4వ జంతువు వచ్చేటప్పుడు పరిశుద్ధులతో యుద్ధము చేయుననే మాట పాయింట్అవుట్ చేసుకోండి. రెండవదిగా ఆ కొమ్ము కట గర్వముగా మాట్లాడే నోరు కూడా ఉన్నదట. 20వ వచనం చూడండి, మర్చిపోద్దండి. గర్వముగా మాట్లాడు నోరు అనే ఉంది. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయును అనే మాటను పాయింట్అవుట్ చేసుకోండి. ఇప్పుడు మనము ప్రతిమలోకి వెళ్ళిపోదాం. ప్రతిమలోకి వెళ్తే తర్వాత దీని అర్థం మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో దాని ప్రతిమ యొక్క భాగాలలో బంగారపు శిరస్సు అంటే బబులోను. ఓకే. రెండవదిగా 2వ రాజ్యం మాదియా పారసిక. 3వదిగా ఏం కనిపించిందండి? ఇత్తడి లాంటిది. అంటే అదేటట? ఇత్తడి గ్రీక్ సామ్రాజ్యం సార్. మర్చిపోయారా? ఇంకా అర్థం కాలేదా?
మరి అంటే నేను ప్రతి నుంచి వస్తాను దూరం కదా. ఆ, అవును, ఇక్కడ ఉంది కదండి. ఏంటంటే ఆయన మర్చిపోలేదు. ఆ, ఇక్కడ ఈ వివరణలో ఏమంటే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంది. 3 జంతువులు మన 4 జంతువుల వల్ల 3 జంతువుల దగ్గరికి వస్తూ ఈ జరుగుతున్నందువల్ల కన్ఫ్యూజన్ అండి. యాక్చువల్ ఒక మాట చెప్పండి. ఫస్ట్ కదా ఉమ్, 7 జంతువులది అంత మనం ఈజీగా చెప్పుకున్నటువంటి సామ్రాజ్యాలు జరిగిపోయేవి కాలాలు కాదు. ఉమ్, అవి మితములేని ఒక రకంగా చెప్పాలి ఉమ్, కదా. ఇది మీకు ఒక దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు కాబట్టి ఒక 3 రాదు ఒక దినమే తీసుకోవాలి, మిగతా 4లోకి వెళ్ళకూడదు. అది వేరొక రోజు దినానికి వెళ్ళిపోవాలి. అయిపోదు. ఇప్పుడు పాస్టర్ గారు జస్ట్ ఒక్క అరగంటలో కన్క్లూజింగ్ వచ్చేస్తుంది. ఇది కన్క్లూజింగ్ ఎందుకు, దీన్ని మనం అవసరమైతే వచ్చేస్తుంది. ఒక మాట చెప్పండి. నా మాట ఎందుకు కొంచెం వినండి. చెప్పండి పాస్టర్ గారు. ఇప్పుడు మనం ఇది ఎందుకు చర్చించుకున్నాము, మన సంఘాన్ని వీటి వరకు సిద్ధపరచవలసి ఉంది. ఎస్. ఏటి వరకు ఈ జరగబోతున్నటువంటి సంఘటనలు కాబట్టి ఈ సంగతులు మనకి ఎందుకు తెలియజేశాడు, మనము ఆయన యొక్క దూతలమై ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క సేవకులమై ఉన్నాం కాబట్టి, ఆయన సంఘాలు కాస్తున్న కాపలుగా నాయకులుగా ఉన్నాం. నేను మీకు సపోర్ట్గానే మాట్లాడుతున్నాను, వ్యతిరేకించి మాట్లాడడం లేదు. అర్థమవుతుందా? నాకు సపోర్ట్ కాదు, వాక్యానికి సపోర్ట్ చేస్తున్నారు. కాదు వాక్యానికి కాదు. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క తాపు ఇస్తాడు. ఎస్. పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి. ఇప్పుడు దర్శన గ్రంథము ఎక్కువగా ఎంతమంది ధ్యానించారంటే తక్కువగా వేలలో ఉన్నారు. అవునా కదా? అంతే సార్. 100లో లేదు. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పటికీ మనం మీరు చూసారు లేదు, రంజిత్ ఓపీర్ గారు దర్శన ఈ ప్రకటన గ్రంథానికి వేరే పేరు పెట్టారు తెలుసా మీకు? అది తప్పుగా లైట్ అది సతీష్ కుమార్ గారికి మీకు కూడా పెట్టాను నేను. ఈయనకి అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల మీద కొంచెం డిబేట్ లాంటి జరిగింది. ఇద్దరు చిన్న క్లాస్ వచ్చింది. సరే అయ్యగారు, చిన్న మాట. ఒక అరగంటలో మనం కంక్లూడ్ ఆగండి ఆగండి. నేను చేసుకోండి. అంటున్నది ఏంటంటే ఇంత త్వరగా ఎక్కడ వద్దు. త్వరత కాదు, ఇప్పుడు మనం కరెక్ట్ పాయింట్కి వస్తున్నాం. అందుకే ఆ పాయింట్ చూపించేస్తే అయిపోద్ది. ఓకే, చూడండి తమ్ముడు, నేను అనేది మరొకసారి నేను చెప్తాను చూడండి, మీకు అర్థం అవ్వలేదో అర్థమైందో ఇప్పుడు దీన్ని బట్టి తెలిసిపోద్దండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి 7 యొక్క రాజుల యొక్క హిస్టరీ తెలియజేస్తున్నాడు. ఈ 7 రాజులలో నుండే ఈ 7 రాజులు ఏ ప్రదేశాలను ఏ ప్రాంతాలను అంతకుముందు చెల్లిపోయిన కాలంలో ఏలారో ఆయా భూభాగాలలో ఆ రాజ్య స్థానాలలో ఒక దేశములో నుండే ఒక క్రూరముఖం ప్రపంచాన్ని ఏలబోసిన నియంత రాబోతున్నాడు అని పర్టికులర్గా ఆ దేశం వైపు చూపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు తన భక్తులకు. ఇది భవిష్యత్ కాబట్టి, అంటే అంచె దినాల్లో జరగబోయే సంగతులు కాబట్టి తన సంఘం ఏమీ తెలియకుండా గుడ్డిగా వెళ్ళిపోవడానికి ఇష్టం లేక తెలియజేస్తున్నాడు. ఇంతకీ వాడు ఎక్కడి నుంచి వస్తాడో అనుకుంటే ముందు మనం వెనకాల సంగతులు తెలుసుకుంటే ముందున్నటువంటి భవిష్యత్తు ముందు చూపు కూడా రావడానికి దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకని 7 రాజులు కలరన్నారు. ఈ 7 రాజులు ఏ రాజులు? బోల్డ్ మంది కోకొల్లల రాజులు అన్నారు. అంతమంది ఉన్నా సరే దేవుడు మెన్షన్ చేసి రాయించిన రాజ్యాల్లో నుండే ఆ క్రూరముఖము అంటే ప్రపంచాన్ని ఏలబోతున్నటువంటి నియంత రాబోతున్నాడని దేవుడు చూపిస్తున్నాడు. జరిగిపోయింది. అయ్యా సార్ ఉన్నమాట, చిన్నమాట. ప్రకటన గ్రంథములోను దానియేలు గ్రంథంలో జరిగిపోయిన ఉన్నాయి, జరగబోయేది కూడా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో కూడా జరగబోయేది కూడా ఉంది. అదే కదా నేను చూపిస్తున్నాను అయ్యా. జరగబోయేది కూడా దానియేలు గ్రంథంలో కూడా ఉంది. అదే నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. జరిగిన ఉన్నాయి, జరగబోయేది ఉన్నాయి. ఇప్పుడు చూడండి అయ్యా, 7 రాజుల్లో మొదటి రాజు కోసం నేను నీకు చెప్తానయ్యా. ఆ రాజు ఎవరు తెలుసా? బబులోన్ రాజు. బబులోన్ రాజు అంటే ఎలా చెప్తాను? ఇదిగో ఒక ప్రతిమ. ఆ ప్రతిమకేమో 4 భాగాలు ఉన్నాయి: బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి. కాబట్టి ఈ 4
ఫస్ట్ దాని వివరణ ఇచ్చాడు, బొమ్మను చూపించి. మూడింటికి ఇవ్వలేదు. అర్థమవుతుందండి? మరి మూడింటి వివరణ ఇస్తానంటే ఆ మూడింటి వివరణ ఇవ్వాలంటే మరో ఉపమానం చెప్తాను రా అనుకొని తీసుకెళ్ళి పొట్టేళ్ళు మేకపోతు చూపించి, ఆ మేకపోతు పొట్టేలు చూపించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు ఇందాక అడిగారు కదా ఆ యొక్క వెండి ఇత్తడి ఏమో అని అడిగారు కదా, బంగారం అయితే చెప్పేశాను, మిగతా వెండి ఇత్తడి ఉంది కదా, ఉదరమును కడుపు భుజాలను ఉదరం, దాని భావం ఏంటి అడిగారు కదా, దాని భావం ఏంటి చూపిస్తాను రా అనుకొని జంతువులు చూపించాడు. పొట్టేలుకి 2 కొమ్ములు ఉండడం, ఒక మేకపోతు వచ్చి దెబ్బలాడడం. దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నెబుకద్నెజరు రాజు నువ్వు చనిపోయిన తర్వాత నీ తర్వాత ఇదిగో అక్కడ పొట్టేలుకి 2 కొమ్ములు వస్తాయి, మాదియా పారశికులు. ఆ మాదియా పారశికులు అంటే అదిగో అక్కడ వెండి. అర్థమైందా? నేను ఇప్పుడు చెప్పింది అర్థమైందా? వెండి అని చెప్తున్నాడు. మరి ఇప్పుడేమో ఈ మాదియా పారశికుల్ని కూడా జయించగల వ్యక్తి ఒకడు వచ్చాడు, మేకపోతు. ఆ మేకపోతు ఎవరో తెలుసా? గ్రీకుల రాజు. గ్రీకుల రాజు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ అలెగ్జాండర్ ది గ్రేట్ ఇదిగో మీరు అనుకుంటున్నటువంటి ప్రతిమలో 3వ భాగం ఏంటది? 3వ భాగం ఏంటది? ఇత్తడి. బంగారము, వెండి, ఇత్తడి. బంగారం ఏమో ఎవరు? వెండి మాదియా పారశిక దర్యావేషు. ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్. అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, దాని అర్థాలు ఇవ్వడానికి ఇక్కడ అలా ఫిల్టర్ చేస్తున్నాడు దేవుడు. అర్థమైందా? కన్ఫ్యూజ్ ఏముంది? ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? ప్రతిమలో 4వ భాగమైనటువంటి ఇనుము, మట్టి. అది తెలిసిపోతే 4వ రాజ్యం ఏంటో మనకు తెలిసిపోద్ది. అర్థమవుతుందండి? ఆ రాజ్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదు. మీరు కాస్త అర్థం చేసుకోండి గారు. మంచిది సార్ చెప్పినట్టు. సరే అయిందిలేండి. మరి ఇది మ్యాక్సిమం మీకు పర్లేదు, ఎందుకంటే జ్ఞానం ఉంది కాబట్టి అర్థమైంది. లేకపోతే మీరు ఊకొట్టరు, ఇంకా డౌట్ అడుగుతారు. ఇప్పుడు ప్రతిభను చూపించి ఒకటే చెప్పావు నాయన, మిగతా 3 భాగాలు అర్థమే చెప్పంటే మరో ఉపమానం చెప్పండి, ఇంకా బాగుంటుంది. ప్రశ్నించడం లేదు, ఇంకోటి అంటాం లేదు, మీరు చెప్పింది కరెక్టే. నాకు కూడా కొంత అవగాహన ఉంది, కొంత స్టడీ చేసినటువంటి ఇది ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇస్తారు. ఆ దర్శనం దేవుడికే క్రియేందుకే ఇచ్చాడు కదా, అవునా? ఇదే దర్శనం మనం చూసుకుంటే ఆది కాలంలో కూడా యేసు చెప్పుకోబడింది, పరోకి కూడా అక్కడ కూడా సేమ్ అలాగే చెప్పబడింది. అది జరిగినప్పుడు మన సబ్జెక్ట్ కాదు, మన 13వ అధ్యాయం మీద సబ్జెక్ట్ కదా. సరే, నేను అనేది ఏంటంటే త్వరగా వెళ్తే వెళ్ళకండి. ఇప్పుడు ఇక్కడ అందరూ లేడర్సే, ఎవరు మీరు రాదు, అవునా? ఇక్కడ మన అందరి మధ్యలో ఎవరిని పరిశుద్ధాత్మని నేర్పిస్తున్నారు, అవునా కదా? పరిశుద్ధాత్మ నేర్పిస్తేనే అది సత్యం అవుతుంది. ఎవరు నేర్పించో సత్యం కాదు. ఇక్కడ మిమ్మల్ని దేవుడు దాని కొరకు ఎన్నుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? నిదానించాలి. తొందర తీసుకుందాం. ఎందుకంటే ఇదిగో వచ్చుచున్నాను అన్నవాడు ఎంతో ఆలస్యం చేస్తాడు, అవునా కదా? రోమాలో అదే మాట ఉంది, ప్రకటనలో అదే మాట ఉంది. కనుక ఏంటంటే మనకి ఎవరెవరికి ఏ దర్శనం ఇవ్వబడిందో అందరికి ఒకటే లేదు. ఇక్కడ ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు. మలాకి లేకుండా పాత నిబంధన సరే, 4వ జంతువు ఓకేనా? 4వ జంతువు రుజువు చేయడానికి ఈ ప్రయత్నం ఓకేనా? 4వ జంతువు కోసం ఇప్పుడు మనం ప్రతిమలోనికి వెళ్తే 4 యొక్క ప్రతిమలో 4వ భాగం ఏంటో క్లియర్ అయిపోద్ది, ఏ రాజ్యానికి సంబంధించింది. ఓకే, 2వ అధ్యాయంలో ఉండండి, చదువుతున్నా. ఇక్కడ 41 40 నుంచి చదవండి సార్. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టినది కదా, ఇనుము పగులుగొట్టినట్లు అది రాజ్యములన్నీ పగులుగొట్టి పొడి చేయును. పాదములు విరేళ్ళును, కొంత మటుకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో
కలిసి ఉన్నట్లు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగుండునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదయును, పాదములు వ్రేళ్ళు కొంత మట్టుకును ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసంగాను ఉండును. ఏ రాజ్యం కోసం? 4వ రాజ్యం కోసం చెప్తున్నాడు. ఇది మర్చిపోకండి. ఇనుము బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్యు జాతులు మిళితములై ఇనుమును మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఆ రాజుల కాలములో, వినండి ఈ పాయింట్ 44 పెట్టుకోండి. ఏ రాజుల కాలంలో? 2వ రాజా, 3వ రాజా? ఏ రాజు ఇది? 4వ రాజు. వెరీ గుడ్ అయ్యగారు. 4వ రాజు పరిపాలిస్తున్న కాలంలో, లేదా రాజు అంటే రాజ్యం అంటే ఒక రాజు కదా, సామంత రాజులు వాడి తరపున ఏలివారు అప్పుడు. కాబట్టి ఆ కాలం అది ఆ రాజుల కాలములో, అంటే ఈ 4వ రాజు భూమి మీద పరిపాలిస్తున్న కాలంలో దేవుడు పని చేశాడట, చేస్తాడట. ఈ దానియేలు గ్రంథానికి వస్తే చేస్తాడు, భవిష్యత్ అదే. ఏంటడా చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగుదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగముల వరకు నిలుచును. ఏంటట ఆ రాజ్యం? చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులుగుట్టుగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజెప్పి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఇప్పుడు మనకు 4వ రాజ్యం ఏంటో ఈజీగా అర్థమయ్యే ఒక క్లూ ఏంటో తెలుసా? వెరీ గుడ్. ఏ రాజు అయితే చేతి సహాయం లేక తీయబడిన రాయి, ఏ కాలం ముందైతే ఏ రాజ్యము, ఏ సామ్రాజ్యం భూమి మీద ఏలుచున్నప్పుడు చేతి సహాయము లేక తీయబడిన ఆ రాయి అనబడిన యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించాడో అది ఏ కాలమో, ఆ కాలం ముందు రాజ్యమే 4వ రాజ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా? ఆ రాజుల కాలం మంది ఆ రాయి వస్తుందట. అంటే ఆ రాయి అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన రాజుల కాలం ఏంటప్పుడు? ఏ రాజ్యం? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి పుట్టి రాజ్యాన్ని స్థాపించారు కదా, అప్పుడు ఏ కాలం అది? ఏ రాజుల కాలం తెలుసా? చెప్పాలి. రోమా. ఎస్, ఓకేనా? ఇప్పుడు చెప్పండి, 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. కాదనడానికి వీలు లేదు. అందుకే రోమా సామ్రాజ్యంలో మనుషులందరూ కలిసి ఉన్న, ఒకరితో ఒకరు పొత్తులుండి కావు. యూదులు వేరే, గ్రీకు దేశస్తులు వేరే, వీళ్ళందరూ కూడా. అర్థమైందండి? ఓకే. అలాగుండేవారు. సేమ్ చెప్పబడినట్టుగానే ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రతిమలో 4వ రాజ్యమైన ప్రకటన గ్రంథంలో 7 తలలు, 7 రాజుల్లో 4 రాజులు లెక్కకు వచ్చేసారు మనకి. 4 వరకే చర్చించుకున్నాం ఈరోజు. అదే 4 రాజులు సార్, మిగతా 3 ఉండాలి. ఆ లెక్క కూడా తేలాలి కదా. అయితే సింపుల్గా ఒక లెక్క, ఇది అయిపోతే ముందుకెళ్ళిపోదాం. అంటే ఎలాగండి? ఎందుకంటే ఇది అయిపోయింది 1 గంట టైం, అది చాలా ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి సార్. నా మాట చెప్పండి సార్. ఇక్కడ మన ముందు ఏడుస్తాం. నేను మీకు మాట చెప్తాను. దేవుడు మీకు చెప్పింది. టైం ఎంత అయింది సార్? వినండి. 1 గంట, మరో 1/2 గంటలో అయిపోతుంది. నా మాట ఏనండి, మిగతా 3 రోజులకి వెళ్ళకండి. కారణం అంటే ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు సార్. 1/2 గంటలో అయిపోద్ది, అది ఈజీ. అది 1/2 గంటలో సార్ అయిపోద్ది. నా మాట వింటారా సార్? 1/2 గంటలో అయిపోద్ది. నా మాట వినండి. మాట ఇది సంఘాలను సిద్ధపరచుకోవడానికి ఇచ్చిన దానియేలు ద్వారాను యోహాను ఇచ్చిన దర్శనం. నేను అందుకు మీరు గ్రహించట్లేదు, మీరు తీసుకోండి. చెప్పండి. గ్రహించట్లేదు. ఇక్కడ ఈరోజు మనం ఎంతమంది ఉన్నాం? 5. ఇప్పుడు పెద్దోళ్ళు మీరు పిలిచినా రాదు, మీరు చెప్పినా వెళ్ళు. అవునా? ఇప్పుడు నన్ను తీసేయండి, అన్నగారిని తీసేయండి, ఇప్పుడు తమ్ముడు తీసుకున్న ఆయన కూడా తీసేయండి. అవునా?
తమ్ముడు పరిచయం స్టార్ట్ చేయాలి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఓకే, అలాగే ఆ సంబంధం చూసుకుంటే నువ్వు కూడా సీనియర్, నువ్వు కూడా జూనియర్. అయితే ఒకటి తెలియని కాలం ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా, తెలియని కాలం ఎంత అయినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. చాలా మంది వృద్ధులు ఉంటారు అనుభవాలు, అప్పుడు ఆ వృద్ధాప్యంలో ప్రయోజనం లేదు. నేను అంటున్నది ఏంటంటే అయ్యే సమయాన్ని తీసుకోండి, ఇది నాటుగా బలంగా దీన్ని నాటుకుపోవాలి. అది చెప్పింది. ఓకే ఓకే, ఆయన చెప్పింది కరెక్టే. మనం పునాది వేసామంటే ఇంక కదలకూడదు. రేపు నాకు అర్థమైంది. తర్వాత ఆ సంఘానికి వచ్చే వాళ్ళు మనం గతించుకోవాలి ఖచ్చితంగా. మీరు భవిష్యత్తులో అలాగ పునాది వేయాలి. అలా వేయాలంటే ఈ పునాది గట్టిగా ఉండాలంటున్నారు. థ్యాంక్ యూ ఫస్ట్ గారు, నిజంగా మీరు చెప్పారు. సో రియల్ అది మాత్రం వాస్తవం, 100% కరెక్ట్. మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ సలహా. మీరు నేను అవసరం లేదు, మీరే అవసరం అప్పుడు. అంతే. థ్యాంక్ యూ. వందల మంది చేస్తారు. అది ప్రవచనం చూడండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఓకే. ఇప్పుడు మనము నలుగురు రాజులు క్లియర్ అయింది. 5వ రాజు ఎవరంటే ప్రకటన గ్రంథానికి వెళ్దాం. చూసారా, దేవుడు అందరి కోసం ఒక దగ్గర రాయించలేదు, రుజువు చేయడానికి. ఎంత అద్భుతమైన గ్రంథమో నా యేసయ్య బైబిల్ గ్రంథం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చూద్దాం. ప్రకటన 17వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. ఇందులో జ్ఞానం గల మనస్సు కనపడదు. అవును. ఆ 7 తలలో ఆ స్త్రీకున్న కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయేది ఒకడున్నాడు. కడమవాడు ఇంకును చూడండి 5 అయ్యా ఇంకును రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను. ఇప్పుడు లేనిదియోనైనా ఈ పూర్వము ఆ 7తో పాటు ఒకడునయ్యుండి రాజగుచు నాశనమునకు చాలి. ఇప్పుడు 5 అట. చూడండి, మనకు నలుగురు కనిపించారు. 5వ రాజు అట. చూడండి, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. మనకేమో 9 లెక్కకు వచ్చారు. ఒకడున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఒకడు ఉన్నాడు ప్రస్తుతానికి, అందరూ కూలిపోయారు, మరో 2 రాలేదంటున్నాడు. ఒకడు ఉన్నాడంటే ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి కాలానికి ఒకడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ప్రకటన గ్రంథం ఎవరు రాశారండి? యోహాను భక్తుడు. అవునా? తను రాస్తున్న కాలంలో ఏ రాజ్యం ఏలుతుంది? రోమా సామ్రాజ్యం సార్. అర్థమైందండి? అంటే అక్కడ దేవుడు ఏ రాజ్యాన్ని అయితే స్థాపించాడని చెప్పాడో ఈయన కూడా ఒకడున్నాడు అంటున్నాడు. కాబట్టి 1 2 3 4 5 4 రాజ్యాలు మనకి లెక్కలోకి వచ్చేసాయి. ఓకేనా? మిగతావి మనకు 3 రాజ్యాలు ఎలా లెక్కలోకి వస్తాయంటే వినండి. ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఓ వ్యక్తి ఉన్నాడు. వాడు ఎవడంటే ఆదికాండములో పావుగంటలో 10వ అధ్యాయంలో చదవండి. 10వ అధ్యాయంలో 8 కూసు నిమ్రోదును కనెను. హవీలా, సబ్దా, రయామా, సద్దాక అనువాదం.
రాయామా కుమారుడు షేబా దదాను అనువారు. కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి చూడండి మళ్ళీ ఎండుటకు ఆరంభించాను. భూమి మీద అంటే భూమి అందంత వాడికంటూ గొప్పడికి లేడు, రాజ్యాన్ని స్థాపించడానికి దండెత్తెళ్తున్నాడు అన్నమాట. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడని నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. సీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే రాజ్యస్థాపన చేయడం మొదలెట్టాడు నిమ్రోద్. అక్కడే మొట్టమొదటి భూమి మీద స్థాపన చేసిన వాడు నిమ్రోదే. చూడండి, ఆ దేశంలో నుండి అస్సూరుకు బయలుదేరి వెళ్ళి నినివేకు, రహోబోతీరునుకు, కాలోహును, నినివేకును కాలోహునుకు మధ్యనున్న రెసెనును కట్టించింది. ఇదే ఆ మహాపట్టణము. ఇదండి భూమి మీద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాత నిమ్రోదు. దాని పేరేంటంటే అస్సూరు అన్నమాట. 11వ వచనం, ఆ దేశం నుండి అస్సూరునకు బయలుదేరి వెళ్ళి, దీన్నే ద ఓల్డెస్ట్ పాత సామ్రాజ్యం అస్సూరు సామ్రాజ్యం అన్నమాట. అస్సీరియన్స్ కావాల్సింది చదవండి, నెట్లో కొట్టండి వస్తుంది. అస్సీరియన్స్ అంటే మనకు 5 రాజులు 5 సామ్రాజ్యాలు కనిపించాయి దీంతో పాటుగా, ఓకేనా? ఇంకో 2 కనిపించాయి. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి రాజ్యాలలో ఒక రాజ్యం, ఇజ్రాయిల్కే ఎప్పుడు ఇక్కడ హింస పెట్టినటువంటి రాజ్యం. ఏ రాజ్యం అండి? ఈజిప్ట్ సామ్రాజ్యం సార్. అయ్యా, ఈజిప్ట్ సామ్రాజ్యం. ఎస్, ఐగుప్తు సామ్రాజ్యం. ఎన్నయ్యాయి? బైబిల్లో బాగా పరిచయం ఉన్నటువంటి ఐగుప్తు. ఎన్నండి మొత్తం? 6 ఓకే. ఇప్పుడు గమనించండి, నేను మరలా అంటే లైన్గా వరుసగా చెప్తాను. లైన్గా వరుసగా ఒక్కటి కూడా తప్పదు. రోమా సామ్రాజ్యం టైంలో యోహాను భక్తుడు రాస్తున్నాడు ప్రకటన గ్రంథంలో, ఒకడున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రస్తుతానికి రోమా సామ్రాజ్యం ఉంది. కానీ అంతకుముందు ఎంతమంది కూలిపోయారట? 5 కూలిపోయారు. ఎవరు? అపోస్తలుడైన యోహాను కాలానికి ముందు 5 సామ్రాజ్యాలు కూలిపోయాయంటే తనకు ముందు జరిగిపోయినవే. గమనించండి, ఏంటి? ఆది కాండములో ఉన్నటువంటి అస్సూరు సామ్రాజ్యం నిమ్రోద్, రెండవదిగా ఐగుప్తు కూడా, అవునా? తర్వాత బబులోను కూడా, తర్వాత మాదియా పారసిక, తర్వాత గ్రీకు. ఎన్నయ్యాయి? 5 కూలిపోయారు. ఒకడున్నాడు అంటున్నాడు. రోమా సామ్రాజ్యం కరెక్టేనా లెక్క? తను ఉన్న కాలానికి. ఫస్ట్ గమనించండి, ఆది కాండంలో ఉన్నటువంటి అస్సూరు సామ్రాజ్యం, తర్వాత నిర్గమకాండంలో కనిపిస్తున్నటువంటి ఐగుప్తు సామ్రాజ్యం, తర్వాత ఐగుప్తులందరూ కూడా అంతా పోయిన తర్వాత వీళ్ళు స్వదేశానికి వచ్చారు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత వాళ్ళు పాపం చేసినందుకు అప్పుడు బబులోను సామ్రాజ్యం చెరగా కొనుక్కోబడ్డారు. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియా పరిస్థితి, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం. 5 కూలిపోయారు. తర్వాత వచ్చిన రాజ్యం రోమా సామ్రాజ్యం టైంలో ఈయన ఉన్నాడా లేదా? కాబట్టి ఒకడు ఉన్నాడు అంటున్నాడు. ఓకేనా? అంటే మనకి ఎన్ని రాజ్యాలు లెక్కలోకి వచ్చాయి ఇప్పుడు? రోమా సామ్రాజ్యంతో పాటుగా 6 వచ్చాయి. ఉండండి, 6వదే కదా, 6వది ఉంది, 7వది ఇంకా రాలేదంటున్నాడు. అది ఇప్పుడు లెక్క తెలుగు. ఒక్క 10 నిమిషాలు అయిపోద్ది. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో అంటుంది అక్కడ 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలల స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయారు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి చెప్పండి అయ్యగారు? అయ్యా,
5గురు కూలిపోయారు అనగానే ఏ ఏ రాజ్యాలు కూలిపోయాయని రావాలి ఖచ్చితంగా చెప్పండి. ఒకటి అస్సూర్, ఒకటి ఈజిప్ట్, ఒకటి బబులోను. లైన్ తప్పకూడదు. బబులోను కూలిపోయారు. ఒకడున్నాడు, ఎవరు? రోమ సామ్రాజ్యం ఉంది. ఓకే, 6 వచ్చేసాయి. మరొకరు రావాలి. ఆ రాజు ఎవరు అనుకుంటే భవిష్యత్తులో రాబోతున్నటువంటి, చూసారా, ఆ 4 రాజ్యాలలో మేకిలి భయంకరమైన ఒక జంతువు ఉంది అన్నాడు. చూసారా, ఆ జంతువును గురించి వివరించాడు. ఆ జంతువే మనకు 13వ అధ్యాయంలో ప్రజల నుంచి రాబోతున్న ఒక మృగం అన్నాడు. గుర్తుందా? ఇంతకీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలేది? అన్ని రాజ్యాలకి బలమునిచ్చేది, అధికారం ఇచ్చేది ఎవడు? ఈ ఘట సర్పమే. అర్థమవుతుందా నీకు? ఆ ఘట సర్పమే. అందుకని లాస్ట్ చిట్ట చివరి రాజ్యము రాబోతున్నది. ఇంతకీ ఆ రాజ్యం ఎలా వస్తుంది అని అంటే అక్కడ చెప్పేశాడు అంతే. ప్రకటన గ్రంథం 17లోనే చెప్పాడు. ఆ రాజ్యం 8వ రాజ్యములో రాజు ఒక్కడుండడు. 7వ రాజ్యంలో రాజు ఒక్కడుండడు. అర్థమైందా నీకు? మీకు జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఈ మాట వినండి. ఫస్ట్ ఆది కాండంలో మొదటి రాజ్యములకు దానికి ఎంతమంది రాజులు ఉన్నారు? ఒక్కడే. 2వ రాజ్యము ఐగుప్తు సామ్రాజ్యానికి వాడే. తర్వాత 3వ సామ్రాజ్యం లెక్కకు వస్తే బబులోను సామ్రాజ్యానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్. అది చచ్చిపోయిన తర్వాత బెల్షాజర్ అయ్యాడు. సరే, వాళ్ళు చనిపోయిన తర్వాత మిగతా దేని ఫామ్ చేసుకున్నారు? మాదియా. వాళ్ళకి 2 రాజులు ఉన్నారు, మర్చిపోకండి. అందుకే 2 కొమ్ములు అన్నాడు. పేరైతే దర్యావేస్ అని ఉంది, ఇంకో రాజు పేరైతే వెతికితూ దొరుకుతుంది. 2 రాజులు అంటే మనకి ఒక రాజ్యమే కానీ 2 రాజులు, మర్చిపోకండి. తరువాత గ్రీక్ సామ్రాజ్యం అంటే ఒకడే ఒక రాజు. ఆయన చచ్చిపోయిన తర్వాత 4 అది వేరే, అది లెక్కలోకి రాలేదు. అయితే ఒకడున్నాడు అంటే రోమా సామ్రాజ్యంలో చాలామంది చతుర్థాధిపతులు ఎందరూ ఉన్నారు, కానీ ఒక సామ్రాజ్యం లెక్కేశారు. అయితే లాస్ట్ వచ్చేటటువంటి రాజ్యం ఒకటి ఉందే, ఆ రాజ్యములో రాజులు 10 మంది ఉంటారు. అది ఇక్కడ చెప్తుంది. అర్థమైందండి? చదవండి. ఇప్పుడు చూడండి 10వ వచనం. 5గురు కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూరముఖము ఆ 7గురితో పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజుగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన 10 మంది కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యం పొందలేదు. అయ్యా వినండి, ఈ మాట వినండి. పాత రాజుల లిస్టు వేయకండి, వీళ్ళు ఎప్పుడు రాజ్యాన్ని పొందలేదు. ఇంకా భవిష్యత్తులో రాజ్యం పొందుతారు. ఎంతమంది? 10 మంది రాజులు, 10 కొమ్ములు. కానీ ఒక గడియ క్రూర మృగముతో రాజు వలె అధికారం పొందుదురా. అదండి ఇక్కడ. అంటే ఈ 10 మంది రాజులు ఎప్పుడు ఫామ్ అవుతారు అనుకుంటే, క్రూర మృగమైనటువంటి ఒక అబద్ధ క్రీస్తు వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ రాజ్యాన్ని స్థాపించుకొని ఉంటారు. ఎంతమంది? 10 మంది రాజులు. ప్రపంచంలో 10 దేశాలు ఒకటైపోతాయి. అప్పుడు ఈ క్రూరముఖం కూడా వస్తాడు. ఎవడు? అబద్ధ క్రీస్తు గాడు. అప్పుడు 10 మంది రాజులకి ఎన్నో రాజు లెక్కేస్తుంది మనకి? 7వ రాజు, 7వ తల. అర్థమైందండి సార్? 7వ తల అనగానే 10 మంది రాజులు అన్నమాట. 10 మంది రాజులతో పాటుగా ఈడేమవుతాడు అనుకుంటే, వాళ్ళందరినీ ఆధీనంలో పెట్టుకొని ఈడే 8వ రాజు అవుతాడట. నేనే ప్రపంచంలో నిజమైనటువంటి దేవుణ్ణి రాజుని అనుకునే. అప్పుడు వాడే రాజే, వాడి నాశనానికి పోతాడు. అది ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ. ఇందులో ఇన్ని విధాలుగా దేవుడు ఫిల్టర్ చేసి చూపించాడు. తర్వాత మనకు మిగిలిపోయినటువంటి మాట ఏంటంటే, భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం అంటే ఇజ్రాయేలు జనాంగంలో నుండి అబద్ధ ప్రవక్త పుట్టుకొస్తాడు. ఇజ్రాయేలు జనాంగాన్ని అక్కడ భూమితో దేవుడు పోల్చాడు, అన్య జనాంగాల్ని సముద్రంతో దేవుడు పోల్చాడు. అందుకని అన్య జనాంగాల నుంచి అబద్ధ క్రీస్తు బయటకు వస్తాడు. దైవ జనాంగమైనటువంటి ఇజ్రాయిల్ దేశంలో నుండి అబద్ధ ప్రవక్త పుట్టుకొస్తాడు. అది లేఖన సారాంశం. అవునా?
రోమా సామ్రాజ్యంలో కొంతమంది కలిసి ఉన్నట్టుగా ఉంటారు, కానీ రోమీలు అంటే కొందరు పడదు. యూదులు కలిసి ఉన్నట్టు ఉంటుంది, కానీ రోమా అంటే యూదులు కూడా పడదు. అదనమాట. కొంత ఇది సార్ చెప్పారు కదా, పొసగక ఎందురు కలిసి ఉన్నట్టే పెద్ద రాజ్యమే, కానీ ఎప్పుడు దొరికితే ఎన్ని పొడి పొడుద్దామని ఉంటారన్నమాట. అందుకే ఆ భయంతో యేసు ప్రభు వారిని ఏం చేశారు, రాజద్రోహిగా గుర్తించి సిలువేయించారు. ఒక రకంగా తీసుకుంటే శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు కూడా పడరు సరిగా. ఏలినటువంటి వారు ఉన్నారు కదా, అవును. వాళ్ళు ఎక్కడ పడింది? అవును. శాస్త్రులు పరిచయం చెప్పిన మాటని ఏలికలు మ్మ్. తప్పదు కనుక అది ఆచరించారు, కానీ అవును. ఇష్టం లేకుండా ఏలేదారు అవునవునవును. జరిగించారు. యేసు ప్రభు బలవంతం సిలువ ఎదిగేశారు. అవును. రాజు ఇష్టం ఉంది కాదు, ఇదిగో మీ నిమిత్తం చేతులు కలిగేసుకున్నాడు కదా. కరెక్ట్ ఇది చెప్పింది. యూదులే కానీ యూదులు అంటే పడరు. మళ్ళీ చూసారా, కలిసి ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఆ రాజ్యంలో కొసగక ఎందురు. మంచి వివరణ సార్, థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. అంటే దాని వివరణ బాగా ఇచ్చారు సార్. కనుక మెట్టుకు పాల్ గారు అండ్ సామ్యుల్ గారు, బ్రదర్స్, పాస్టర్ గారు వినండి. మెట్టుకు మనకు అర్థమైంది ఏంటంటే, మృగము యొక్క 7 తలలు, దాని యొక్క ఏంటంటే చిరుతపులి, సింహము, ఎలుగుబంటి, ఇదంతా ఏంటంటే ఆయా కాలములలో ఏలిన రాజ్యాలలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి దేశముల నుండి ఈడే ఫామ్ అయి వస్తాడన్నమాట. అంటే ఆ రాజ్యాలన్నీ నేనే ఇంతవరకు నడిపించాను, కాబట్టి ఆ రాజ్యాలన్నీ కూడా నా కుమారుడికి పట్టం కడుతున్నానని అంటే ఆది కాండము ఈ యొక్క నిమ్రోదు అశ్షూరు రాజ్యం మొదలుకొని ఈ రోజు వరకు పరిపాలిస్తున్న సాతాను అధికారంలో ఉన్న అధికారులందరూ కూడా కలిపి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, రాబోయే అబద్ధ క్రీస్తుకి దాసోహం అయిపోయి మీరే ఏలండి అంటారు. అట్టి అధికారాన్ని ఆ ఘట సర్పం అబద్ధ క్రీస్తు కలుగు చేస్తున్నాడు సాతానుడు. అర్థమవుతుందా? ఇదే జరగబోతుంది నాన్న, మీరు జాగ్రత్త పడండి అని దేవుడు ముందుగానే జరగనున్న భవిష్యత్ చరిత్ర తన సంఘానికి మనకు తెలియజేశారు. ఇది సంఘానికి కావాలయ్యా బాబు అంటే ఇది వద్దంటారు ప్రజలు, ఇది వద్దంటారు సేవకులు. నేనేం చేయాలి? ఇది వద్దంటున్నారు. ఇది చెప్పినందుకు నేనేదో ఆశించాను అనుకుంటున్నారు, నేనేదో అబద్ధబోధ అంటున్నారు. పోనీ ఇది కాదని రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు, జ్ఞానము లేదు.